12వ ఆవిర్భావ దినోత్సవం జనసేన పవన్ ఇమేజ్ పెంచిందా తగ్గించిందా? ఆయన మాటలు లేదంటే అక్కడ నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు, సభలో పార్టీకి సంబంధించిన కీలక నాయకులు చేసిన ప్రసంగాలు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డ్యామేజ్ చేశాయి అనేదే ఎక్కువగా చెప్తున్న మాట. ప్రధానంగా పవన్ స్పీచ్లో ఆవేశం ఉంది, కానీ ఎన్నో అనవసర విషయాలు అనవసరంగా ప్రస్తావించి అక్కడ లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టుకున్నారు అనేది. ఎందుకంటే ఇక్కడ ఈ సమావేశం నుంచి ఆయన బీజేపీకి గట్టి మద్దతుదారుని అని చెప్పదలుచుకున్నారా, లేక జాతీయ రాజకీయాల్లో తన ప్రవేశం ఉంది అని చాటాలనుకున్నారా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ప్రధానంగా ఏంటి అంటే ఆయన పవన్ 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ఒక్క మాటలో ఎలా చెప్పారు అంటే అంత పొంతం లేని తనం, ఒక రకంగా నిలకడ నిబద్ధత లేని తనం అనేది ఘాటుగా విమర్శించారు. అంటే ఒక నాయకుడు నిజాయితీగా తన గురించి తాను చెప్పే విషయాల్లో సైతం పవన్ పొంతం లేకుండా మాట్లాడారు అని ఆయన ఆక్షేపించారు. తాను ఎక్కడ పుట్టాను అన్న దాని మీద కూడా ఆయన అనేక ఊళ్ళు చెప్తారు అనేది, తాను ఎక్కడ చదువుకున్నాను అనే దాని మీద కూడా అనేక విషయాలు చెప్తారని పవన్ గతంలోనే వీడియో సాక్షిగా ఆయన కూడా గుర్తు చేశారు. అంటే ఇక్కడ ఇవన్నీ ఎవరు చెప్పారంటే మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ఈ కీలకమైన వ్యాఖ్యలన్నీ ఆయన చేశారు. ప్రధానంగా అంటే పవన్ కళ్యాణ్కి ఇంకా ఒక దిశ లేదు అని చెప్పే ప్రయత్నం. వాస్తవానికి అది పార్టీకి సంబంధించిన వేదిక. ఆ వేదికకి సంబంధించి పార్టీకి సంబంధించిన నిర్ణయాలు మాట్లాడాలి, పొత్తుకు సంబంధించినవి మాట్లాడాలి, కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, భవిష్యత్తులో కూటమి ప్రభుత్వంతో ఎలా కలిసి వెళ్ళాలి, ఇవి మాట్లాడాలి. అవేం మాట్లాడలేదు. కనీసం సూపర్ 6 హామీల గురించే ఊసెత్తలేదు, ఆ పేరు ఎత్తలేదు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆ పేర్లు కూడా పెద్దగా ఎత్తలేదు ఆయన. ఏంటో అంటే కంప్లీట్గా ఆయన నిజంగా ఒక డిప్రెషన్లో ఏమన్నా ఉన్నారా, ఇంకా లేదంటే ఇంకా ఏం తేల్చుకోలేకపోతున్నారా, ఎటు డెసిషన్ తీసుకోలేక ఏదో ఇంకా 12వ ఆవిర్భావ దినోత్సవం అధికారంలో ఉన్నాం కాబట్టి ఘనంగా చేయాలని చేశారా? ఇదైతే ఒక అనుమానమే, ఒక అయోమయం అయితే జన సైనికుల్లో కూడా కనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చెప్పడాలు ఏముండో, వేచి చూడాల్సిందేనేమో అనేవాళ్ళు కూడా లేకపోలేదు.